చిన్న చిన్న పాత్రలతో ప్రత్యేకత చాటుకొని హీరో స్థాయికి వెళ్ళాడు సుహాస్. ఈ విజయవాడ కుర్రాడు పరిశ్రమలో ఎదిగిన తీరు చాలా మందికి స్ఫూర్తి. అవకాశాలు రావు, మనం అందిపుచ్చుకోవాలి. మన నటనతో మేకర్స్ని ఆకర్షించాలని తెలిసిన నటుడు. అలాగే పట్టుదలతో ముందుకు వెళితే అసాధ్యం సాధ్యమవుతుందని నిరూపించిన మొండివాడు. ఒక యూట్యూబర్ హీరో కావటం చిన్న విషయం కాదు. కలర్ ఫోటో చిత్రంలో అమాయకపు ప్రేమికుడిగా చేసిన సుహాస్ ఫ్యామిలీ డ్రామా హిట్ 2 చిత్రాల్లో సైకో కిల్లర్గా విలనిజంలో పీక్స్ పరిచయం చేశాడు. విలక్షణ పాత్రలతో సక్సెస్ఫుల్ జర్నీ సాగిస్తున్న సుహాస్ రియల్ లైఫ్లో రొమాంటిక్ ఫెలో. బాల్యం, విద్యాభ్యాసం. సుహాస్ పాగోలు ఆగస్టు 19, 1990న విజయవాడ, ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. స్థానిక కేబీఆర్ కాలేజ్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. చదువుకునే రోజుల్లోనే నటుడు కావాలనే కోరిక గట్టిగా ఉండేది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. చదువు పూర్తి కాగానే ఆలస్యం చేయకుండా తన కలల సినిమా పరిశ్రమ వైపు అడుగులేశాడు. హైదరాబాద్ వచ్చి నటుడిగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మనమేంటో నిరూపించుకుంటే ఆఫర్స్ అవే వస్తాయని నమ్మి యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్లో నటించాడు. అలా మేకర్స్ కంట్లో పడ్డాడు. నాగచైతన్య హీరోగా 2015లో విడుదలైన దోచేయి మూవీలో చిన్న క్యారెక్టర్ చేశాడు. చెప్పుకోదగ్గ పాత్ర లభించింది మాత్రం పడిపడి లేచే మనసు చిత్రంతో. మజిలీ, ఏజెంట్, సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఫేమ్ తెచ్చాయి. స్నేహితుడైన డైరెక్టర్ సందీప్ రాజ్ కలర్ ఫోటో సినిమాలో హీరోగా ఆఫర్ ఇచ్చారు. ఆహాలో విడుదలైన కలర్ ఫోటో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది. పరిశ్రమలో నిలదొక్కున్న సుహాస్ విలన్, హీరో, కామెడియన్ పలు భిన్నమైన పాత్రలు చేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. ప్రేమ, పెళ్లి. సుహాస్ రియల్ లైఫ్లో రొమాంటిక్ ఫెలో. సినిమాటిక్ స్టైల్లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. లలిత అనే అమ్మాయిని ప్రేమించిన సుహాస్ పెద్దలకు తెలియకుండా గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు. 2017లో లలిత, సుహాస్ల వివాహం జరిగింది. అప్పటికి సుహాస్ నటుడిగా నిలదొక్కుకోలేదు. ఆమె నా జీవితంలోకి వచ్చాక దశ తిరిగిందని సుహాస్ అంటాడు. ఫ్యామిలీ డ్రామా మూవీ చూసి భయపడిన లలిత 3 రోజుల వరకు ఇంటికి రావద్దని చెప్పిందట. కలర్ ఫోటో ఫేమ్ నటుడు సుహాస్ గుడ్ న్యూస్ చెప్పారు. తాను తండ్రి అయినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ప్రొడక్షన్ నంబర్ 1 అబ్బాయి పుట్టాడు అంటూ కొడుకును పరిచయం చేశారు. ఆసుపత్రి బెడ్పై తన భార్య లలిత పడుకొని ఉండగా పక్కనే బిడ్డను ఎత్తుకొని కనిపించారు సుహాస్. ఈ ఫోటోను షేర్ చేసిన ఆయన మగబిడ్డ పుట్టాడు, ప్రొడక్షన్ నంబర్ 1 అంటూ రాసుకొచ్చారు. అయితే మిగతా సెలబ్రిటీల్లాగానే సుహాస్ కూడా తన కుమారుడి ముఖం చూపించలేదు. ఫేస్ దగ్గర లవ్ సింబల్ పెట్టి ఫోటో షేర్ చేశారు. సుహాస్ 2017లో తన ప్రేయసి లలితను ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లైన 7 ఏళ్లకు ఈ జంటకు కొడుకు పుట్టడంతో సుహాస్ ఇంట పండగ వాతావరణం నెలకొంది. స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో సుహాస్ మాట్లాడుతూ తన భార్య లలిత డిగ్రీలో తనకు క్లాస్మేట్ అని చెప్పారు. 2009 నుంచి తామిద్దరు ప్రేమించుకుంటున్నట్టు తెలిపారు. డిగ్రీలో లలిత పరిచయమైంది. అప్పుడే ఒకరినొకరం ఇష్టపడ్డాం. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా తన గురించి ఆలోచించేవాడిని. మొదటి నుంచి తనే నాకు బాగా హెల్ప్ చేసింది. తను జాబ్ చేస్తూనే ఇంట్లో ఒప్పించింది. ఆర్థికంగా అండగా ఉండడంతో పాటు మెంటల్గా కూడా స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చింది అంటూ చెప్పారు. కాగా సుహాస్ మజిలీ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజు పండగే వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన న్యాచురల్ యాక్టింగ్తో లీడ్ రోల్స్లో నటించే స్థాయికి ఎదిగారు. కలర్ ఫోటో సినిమా ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఆయన స్టార్గా మారారు. ఆ తర్వాత రైటర్ పద్మభూషణ్ చిత్రంతో మరో హిట్ను అందుకున్నారు. అలా ఓవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు నెగిటివ్ రోల్స్ కూడా చేశారు.
హిట్ 2లో సైకో కిల్లర్ గా కనిపించి భయపెట్టారు. ఆయన నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీతో హిట్ కొట్టాడు సుహాస్. ఇంకా ఆయన ఆనందరావ్ అడ్వెంచర్స్ అనే సినిమా చేస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బ్యాక్డ్రాప్ లో సూరి, సుహాస్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న మూవీ మండాడి. మతిమారన్ పుగలేంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ సంస్థ అధినేత ఎల్ రెడ్ కుమార్ నిర్మిస్తున్నారు. అద్భుతమైన విజువల్స్, ఎమోషనల్ కథనంతో ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. సుహాస్ తన కెరీర్ లో తొలిసారి విలన్ రోల్ పోషిస్తున్నాడు. సుహాస్ బర్త్డే సందర్భంగా మేకర్స్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. తాజాగా సుహాస్ లుక్ కూడా విలన్ రోల్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా ఉంది. ఈ సినిమా కోసం సుహాస్ తన లుక్స్ మొత్తం చేంజ్ చేశాడు. హీరోయిన్ గా మహిమా నంబియార్ నటిస్తుండగా తెలుగు, తమిళ భాషలతో పాటు ఇతర భాషల్లో రిలీజ్ చేయనున్నారు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తుండగా ఎస్ఆర్ ఖతీర్ ఐఎస్సి సినిమాటోగ్రఫర్ గా వర్క్ చేస్తున్నారు. పీటర్ హెయిన్ యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేశారు. ఎడిటింగ్ బాధ్యతలను ప్రదీప్ ఈ రాఘవ్ నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.